హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి. బెంగళూరులో అయితే నేను వండర్లాకి అయితే వెళ్ళిపోయాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్గా ఉన్నాను. సో నేను మా ఫ్యామిలీ మొత్తం కలిసి బెంగళూరులో ఉన్న వండర్లాకి అయితే వెళ్ళిపోయాము. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అందులో. సో అందుకనే మీకు చూపించేద్దామని నేను వీడియో తీశాను. చూసారా, దానికోసం మా అన్నయ్య పిల్లలకి కానీ మా అబ్బాయి అందరికీ పర్చేస్ చేసేసాడు. కానీ అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది ఇంకా వీడియోలో క్యాప్చర్ చేశాను. సో చూసేసేయండి. సో చూసారా, అక్కడ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్లో రైడ్ అయితే జరుగుతుంది. సో మేమందరం చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాము. అలానే మా పిల్లలు కూడా అవి వేసుకొని తెగ ఆనందపడిపోయారు. సో వాళ్ళ ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు, మేము ఎలా ఎక్స్పీరియన్స్ చేసాము అనేది మీకు వీడియోలో అయితే చూపించేసాను. సో స్కిప్ చేయకుండా నా వీడియోని అయితే చూసేయండి. ఇదిగో చూసారుగా, మా అబ్బాయి అయితే ఎంత ఎంజాయ్గా ఎంత చిందులో వేసేస్తున్నారో. సో లోపలికి వెళ్ళాక ఎలా ఎంజాయ్ చేస్తామో ఏంటో అనేది ఈ వీడియోలో అయితే చూసేసాను. ఫస్ట్ మేమైతే ఇక్కడికి వచ్చాక ఆన్లైన్లో అయితే జిఎస్టీ అనేది ఎక్కువ పడుతుంది అక్కడ. సో అందుకనే అక్కడికి వెళ్ళాక టికెట్స్ పర్చేస్ చేద్దామని చెప్పేసి మేము అనుకున్నాము. కానీ మొత్తం చాలా బాగుంది. చూసారుగా, నేనైతే ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానో వండర్లాకి. ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకున్నాము. సో మా అన్నయ్య మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు. మేమైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాము. నేనైతే ఎప్పటి నుంచో అనుకున్నాను, ఎందుకంటే బేసిక్గా నాకు హైదరాబాద్లో ఉంది అని తెలుసు, కానీ బెంగళూరులో ఉందనంత తెలీదు. అక్కడికి వెళ్ళాక నేను అసలు నాకు చెప్పలేను, అంత ఆనందంగా ఉంది. ఎవరికైనా ఉంటుంది కదా, వంటల్లో వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, వాటర్ పార్క్లోకి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అని. చూసారుగా, మా అన్నయ్య అయితే ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు. సో మా అన్నయ్య కాదండి, మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు ఎక్సైటెడ్గా ఉన్నారు. చూడండి, మంకీ దగ్గర వండర్లా అని చెప్పేసి అక్కడ మేము దిగుదామనుకున్నాము. చూడండి, మంకీ కూడా చేస్తుంది. నాకైతే ఎంత హ్యాపీగా ఉన్నానంటే నేనైతే మాటల్లో చెప్పలేను. అక్కడ ప్రతి ఒక్క స్ట్రక్చర్ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేసాము. సో ఆ ఎంజాయ్ని కూడా మీరు చూసేసేయండి. అక్కడ ఏవేవి రైడ్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం నేనైతే వీడియో చేశాను. మేము హాఫ్ పార్టే వెళ్ళాము, ఎందుకంటే మేము 11-12 అయిపోయింది మేము వండర్లాకి వెళ్ళేసరికి. సో మేమైతే హాఫ్ పార్ట్ వరకే కంప్లీట్ చేయగలిగాము. మళ్ళీ మేము వండర్లాకి వెళ్తే ఇంకో హాఫ్ పార్ట్ అయితే కంప్లీట్ చేస్తాము. కానీ నేను మాత్రం చాలా 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 ఎంజాయ్ చేశాను ఆ హాఫ్ పార్ట్లో కూడా. మా అన్నయ్యకైతే టైం కుదరదని చెప్పేసి మమ్మల్ని వదిలేసి మరి వాడొక్కడే ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏంటంటే టికెట్స్ కోసం పిల్లల హైట్స్ అనేది చెక్ చేస్తున్నారు. సో హైట్ చెక్ చేశారు. మాకైతే టికెట్స్ దొరికిపోయాయి వండర్లాకి. సో మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. మా అబ్బాయి కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో ఇది టికెట్స్ చెకింగ్ చేసేది. మేమైతే చెకింగ్ చేసేసాక మేము లోపల అయితే ఎంట్రీ అయిపోయాము. సో అక్కడ బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తున్నారు. సో ఎంట్రీ అయితే అయిపోయాము. ఇక్కడి నుంచి మనకి మొత్తం స్టార్ట్ అయిపోయింది అనమాట ఎంజాయ్మెంట్. లోపలికి వచ్చిన దగ్గర నుంచి మొత్తం స్టార్ట్ అయిపోతుంది. సో లైన్గా చూసేసేయండి. అందరూ వీడియో తీస్తుంటే ఎక్సైట్మెంట్గా ఉన్నాను నేనైతే. చాలా వీడియో తీసుకుంటున్నాను. సో అందరూ నాకు సపోర్ట్ కూడా చేశారు. నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. చూసారు, మంచిగా ఎంట్రన్స్ కూడా చాలా బాగుందన్నమాట. నాకైతే మొత్తం చాలా 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 నచ్చేసింది. ఇక్కడ మనం లోపల ఎంట్రీ అయిన తర్వాత మొత్తం చూసారా ఎంత చక్కగా ఉందో.
మొత్తం డెకరేషన్ కానీ మొత్తం అంతా బాగుంది. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా బాగుంది. పిల్లలకైతే రైడ్స్ కూడా అక్కడ మొత్తం ఒకటి కాదు 2 కాదు చాలా సార్లు అయితే ఎక్కచ్చు రైడ్స్ అయితే. మనకు కాకపోతే అక్కడ పర్చేస్ ఏమన్నా చేయాలి అంటే మనం కొంచెం ఎక్కువ మనీ పెట్టుకొని వెళ్ళాల్సిందే కంపల్సరీ. మనం తెచ్చుకునే మనీ అయితే అంత సరిపోకపోవచ్చు. సో అక్కడ చూసారా స్టేజ్ కనబడుతుంది, అదైతే ఈవినింగ్ స్టేజ్ అనమాట. ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ కోసం అక్కడ స్టేజ్ అరేంజ్ చేశారు. సో ఇక్కడ నుంచి మా ఎంటర్టైన్మెంట్ అనేది షూర్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా కూడా చూసేసేయండి. సుమారుగా మా అబ్బాయిలు అయితే షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మేము రైడ్స్ ఎక్కడానికి వెళ్తున్నాము. మేము ప్రస్తుతానికి రైడ్స్ ఎక్కేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఆఫ్టర్నూన్కి అయితే మేము వాటర్ రైడ్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో చూసేసేయండి. నా ఫస్ట్ రైడ్ ఏది ఎక్కబోతున్నానో కూడా మీకు చూపిస్తాను. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ రైడ్ కూడా నాకైతే. నాకు హైట్స్ అన్నా నాకు చాలా చాలా భయం, కానీ నేను దయచేసి ఒక రైడ్ అయితే ఎక్కాను. సో చూసేసేయండి. ఆ హైట్స్ సర్కిల్ 360 degrees సర్కిల్ ఇవన్నీ నాకు చాలా చాలా భయము, కానీ నేనైతే డేట్ చేసి మరీ ఎక్కాను. సో చూడండి ఎలా వేసాను ఏంటి, ఎలా అరిచాను అవన్నీ కనబడతాయి, కానీ ఎవరు నవ్వద్దు. బట్ ఏంటంటే నాకైతే చాలా చాలా భయం కాబట్టి. సో చూడండి ఫస్ట్ రైడ్ అయితే వచ్చేసాము మేము. చూసారా అదే నా ఫస్ట్ రైడ్. మా బాబు చూసారు కళ్ళు చూపించుకుని ఎంత స్టడీస్గా ఉన్నాడు. సో మేమైతే వచ్చేసాము రైడ్కి. సో ఈ రైడ్ అయితే చూసి సో మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక వండడానికి కంపల్సరీ ట్రై చేయండి. చాలా చాలా ఈజీగా చూసేసేయండి. ఏడుస్తుంది. నువ్వు ఎక్కడ టైం ఉంది నిన్న ఎక్కడ ఎక్కడ వరకు కొద్ది ఎక్కిందంట. రెడీ దూరిపోతాడట. అమ్మా చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు అంతా. ఇక్కడ ఉన్న నలుగురు రెడీ 1 2 3 స్టార్ట్. బాయ్ బాయ్. అలా చూడు అది అట్లా అలా తిరుగుతుంది. అది ఓడిపోయి వచ్చేద్దనే ఉంటుంది. అయ్యా ఫ్యాన్ కళ్ళతో తీసేసి గుడ్డుపోరు కళ్ళతో పెట్టుకుంటాడు. అయ్యో అదే అమ్మను డాడీ. అయ్యో ఏంటది అమ్మ అమ్మాయి చూడాలి. అమ్మ పెద్దమ్మ పెద్దమ్మ చూడు. అయ్యో అది బాబు దగ్గర పక్కన పెట్టుకుంటే కాదు. అమ్మా పెద్దమ్మ పెద్దమ్మ ఇది చూడండి అది చూడు. ఏంటిది స్లో అయిపోయింది సాంగగా. అమ్మ స్లో అయిపోయింది. స్లో చేశారు అయిపోయింది.
ఇది వచ్చి సెకండ్ రైడ్ అండి. ఏంటంటే చాలా చాలా నేను చూస్తున్న దానికి నాకే భయం వేస్తుంది. మరి అక్కడ జనాలకి ఇంకా మా బ్రదర్కి మా బావగారికి ఇంకెంత భయం వేస్తుంది నాకైతే తెలియదు. బట్ ఈజీగా ఉంది అయితే. కానీ వామ్మో నేనైతే ఇంకోసారి ఎక్కకూడదు అనుకున్నాను. సో అందుకని ఎక్కలేదు. ఎందుకంటే ఫస్ట్ రైడ్తోనే ఎక్స్పీరియన్స్ అయిపోయింది కదా, నాకైతే మా పిచ్చ భయం వేసింది. సో అందుకని నేనైతే ఎక్కలేదు. బట్ అన్ని రైడ్స్ మాత్రం ఇలానే ఉన్నాయి. సూపర్ ఈజీగా ఉన్నాయి. అందరూ ఎక్కడానికి ట్రై చేస్తారు. థర్డ్కి వచ్చేసేమో మనకి దాంతోపాటు మొత్తం తిరుగుతుంది. 60 degrees మొత్తం సర్క్యులర్ మోషన్లో యాంటీ క్లాక్ వైజ్లో క్లాక్ వైజ్లో తిరుగుతుంది. నిన్న ఎక్కమన్నారు కానీ నేను పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నేను ఎక్కాలని అయితే ఎప్పుడు అనుకోను. బట్ రైడ్స్ మాత్రం క్రేజీగా ఉంది. నేనైతే ఇంకా అసలు ఎక్కాలనుకోలేదు కాబట్టి ఎక్కలేదు. మా అన్న వాళ్ళతో ఎక్కారు. సో ఇదేనండి. మేమైతే ఇంకా రైడ్స్ కంప్లీట్ చేస్తున్నప్పుడు సకంలో వచ్చి ఇంకా మేము ఇక్కడ రెస్టారెంట్కి వచ్చేసాము. సో ఇందులో అయితే చిల్లీ రెస్టారెంట్లో అయితే చాలా ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మనం ఏంటంటే టికెట్స్ తీసుకునేటప్పుడు ఫుడ్ కూడా మాకు యాడ్ చేయాలి అని అంటే వాళ్ళు యాడ్ చేస్తారు. సో మనకు ఒక టికెట్స్ ఇస్తారు, ఫుడ్ టికెట్స్. సో దానికి కూడా ఛార్జ్ వేసి మనకి ఇస్తారు. సో మాకైతే ఇచ్చారు. కానీ చాలా బాగుంది. అన్ని ఐటమ్స్ ఉంటాయి. కానీ ఈ టికెట్ తీసుకునేటప్పుడు మాత్రం మనకి కొంచెం తక్కువ కాస్ట్ అనేది పడుతుంది. మాకైతే లంచ్ చేసిన తర్వాత మేమైతే వాటర్ రైడ్స్కి అయితే వచ్చేసాము కిందకి. ఇదేమో లాకర్స్ సెక్షన్. ఏంటంటే వాటర్ రైడ్స్లోకి వెళ్ళిన వాళ్ళకి బ్యాగ్స్ కానీ స్లిప్పర్స్ కానీ ఎక్స్చేంజ్ రూమ్ కానీ ఇక్కడ ఉంటుంది. మా అబ్బాయి అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. సో ఇప్పుడు వెళ్ళిపోదామని మేమైతే ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం. సో చూసేసాము. మేమైతే చేంజ్ చేసేసుకున్నాము. సో వాటర్లోకి అయితే దిగిపోయాము. వాటర్ రైడ్స్కి అయితే ఎక్కేస్తున్నాము. సో ఇదైతే పిల్లలది, ఓన్లీ పిల్లల వరకు మాత్రమే వెళ్ళాలి. అలానే పేరెంట్స్. సో చూసారుగా మా అబ్బాయి చూడండి ఎలా ఆడేస్తున్నాడు. అందులోనూ నేను, మా అమ్మ, మా అన్నయ్య అందరూ ఎక్సైటెడ్గా ఉన్నాము. సో చూసారుగా అక్కడ అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే ఫుల్ ఎంజాయ్. మా అబ్బాయికి అయితే ఇంకా ఎంజాయ్. సో చూడండి ఎలా చేస్తున్నారో. మా అన్నయ్య చూసారా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. సో పిల్లలకి చాలా సరదాగా ఉంటుంది వాటర్ అన్న, సో రైడ్స్ అన్న అవన్నీ చాలా సరదాగా ఉంటాయి. మేమైతే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మా అన్నయ్య చూసారు, మా అబ్బాయి చూడండి వెళ్ళిపోతున్నాడు ఎంజాయ్ చేయడానికి. సో మా బుడ్డదైతే కొంచెం భయపడుతుంది వాటర్లోకి. కానీ దాన్ని కూడా దించడానికి అయితే ట్రై చేస్తున్నాం కానీ అసలు దిగట్లేదు. కానీ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అందులో మా బుడ్డోడైతే ఇంకా ఎంజాయ్ చేసాం. ఆ టైంలో నేనైతే పడిన టెన్షన్ ఉంటుంది. అందరూ అలా పరిగెత్తేసరికి కొంచెం భయపడ్డాను. కానీ బాగా ఎంజాయ్ చేశాను. మా అన్నయ్య అయితే ఆల్రెడీ అసలు వెళ్ళిపోతున్నాడు. మా అన్నయ్య అయితే రైడ్కి కూడా వెళ్ళిపోతున్నాడు. మధ్యలో ఏంటంటే మా అన్నయ్య మమ్మల్ని వదిలేసి మరి వెళ్ళిపోయాడు. మాతో పెట్టుకుంటూ ఉంటే మీరు ఎంజాయ్ చేయలేరు అయితే వాడే వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేసాడు. మధ్యలో తప్పిపోయాను కూడా వాడి కోసం వెయిట్ చేసింది. అలా టైం వేస్ట్ అయిపోయింది. అలా టైం వేస్ట్ అయిపోతే మేము హాఫ్ పార్టే కంప్లీట్ చేసాము. ఇంకో హాఫ్ పార్ట్ అయితే ఇంకోసారి వెళ్ళినప్పుడు కంప్లీట్ చేయాల్సి అనుకుంటున్నాము. కంప్లీట్ చేస్తాం కూడా. చూసారుగా మా బాబు అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా ఎంజాయ్ చేస్తున్నాడు మా అబ్బాయి అయితే.
ఇక్కడ వాటర్ స్లైడింగ్ చిన్నపిల్లలాగా మా అక్క ఇంకా మా పెద్దమ్మ మా అమ్మ స్లైడ్స్ చేస్తున్నారు. మా పెద్దమ్మ అయితే స్లైడ్ అయితే ఇదే వస్తుంది. కానీ చాలా చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళిద్దరు కూడా. సో ఇక్కడే కాదండి, ఇక్కడ పెద్దోళ్ళు లేదు చిన్నోళ్ళు లేదు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు బాగా నచ్చింది. చూసారా ముసలోళ్ళు కూడా చక్కగా వచ్చి ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. చాలా చాలా బాగుంది ఎంజాయ్మెంట్కి. సో ఇలా ఫ్యామిలీతో ఒకరోజు టైం స్పెండ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది కదా. సో అలానే హ్యాపీగా ఉంది. వాడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు, మా అమ్మ మా పెద్దమ్మ అందరూ ఎంజాయ్ చేశారు ఫుల్గా. మా అబ్బాయి కానీ వాడు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసేసాడు. మేమైతే వేవ్ పూల్లో ఉన్నాము. ఇక్కడ వేవ్ పూల్కి వచ్చాము. ఇదైతే 4కి స్టార్ట్ అయిద్ది అన్నారు. సో 4కి స్టార్ట్ అయింది కాబట్టి చూడండి ఎలా వేవ్స్ వస్తున్నాయి. సో నేను తీసాను వేవ్స్ వచ్చేది చూసేసాను. సో ఇంకా డ్రమ్స్ అయితే ప్లే చేస్తున్నారు, ఫోక్ డ్రమ్స్. దానికి మా బాబాయ్కి డ్యాన్స్ కూడా చేసేస్తున్నాడు. ఎందుకంటే అందరినీ డ్యాన్స్ చేసేలాగా ఫోక్ అనేది డ్రమ్స్ అనేది వాయించారు అన్నమాట. ఫోక్ డ్రమ్స్ సూపర్గా వాయించారు. అబ్బాయి అయితే దిగడానికి కొంచెం భయపడుతున్నాడు, ఎందుకంటే వేవ్స్ వస్తున్నాయి కాబట్టి. సో చూడండి వేవ్స్ ఎలా వస్తున్నాయో ఫుల్గా ఎంజాయ్ చేశారు. మా అమ్మ మా బాబాయ్ గారు మా పెద్దమ్మ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. నాకు బాగా నచ్చింది. టైమింగ్ అయితే జస్ట్ 15 minutes మాత్రమే వేవ్స్ అనేది పెడుతున్నారు. ఓన్లీ 15 minutes మాత్రమే వేవ్స్ అనేది పెట్టారు. సో మీకు స్టార్ట్ చేస్తే మాకు 4:15 కల్లా అయిపోయింది వేవ్స్ అనేది. కానీ 15 minutesలో కూడా అందరం బాగా ఎంజాయ్ చేసాం. కానీ చాలా పీస్ఫుల్గా అలాగైతే వచ్చాయి. బాగున్నాయి కూడా, ఎంజాయ్ చేశాను. ఇంకా వేవ్ పూల్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మాకు డ్యాన్స్కి అయితే వెళ్ళిపోయాము. అందరూ చక్కగా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఫుల్ ఎంజాయ్ చేశారు. మా అన్నయ్య కూడా బాగా ఎంజాయ్ చేశారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా చూడండి ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్గా ఎంజాయ్ చేశారు డాన్స్ చేస్తూ. సో లైఫ్లో ఇలాంటి ఒక మూమెంట్ కూడా ఉండాలి కదా. సో బాగా కానీ నేనైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తాను. సో రైన్ డాన్స్ అయిపోయింది. ఇంకా వాటర్ రైడ్స్ అయితే ఎక్కువగా ఉన్నాము. కానీ మేమైతే పిల్లలతో వచ్చాము కాబట్టి ఎక్కడ పిల్లలకి ఉంటాను. సో చిన్న పిల్లలు కాబట్టి అక్కడ నింపలేదు. కొంచెం పెద్ద పిల్లలు అయి ఉంటే మేబీ మేము కూడా దిగి ఎంజాయ్ చేసేవాళ్ళము. సో మేము ఇక్కడి నుంచి ఏం చేసామంటే ఇక్కడ నుంచి మేము వాటర్ స్లైడ్లోకి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో వాటర్ ట్రైన్ ఉంటుంది అది. సో మా టర్న్ అయితే వచ్చేస్తుంది, అందుకని నేను వెంటనే తీసుకున్నాను. సో ఇది మా టర్న్ కాబట్టి నేను వీడియో తీసాను. అందులో కూడా అక్కడ చాలామంది ఉన్నారు. ఈ రైడ్కి కూడా చాలామంది ఉన్నారు. కానీ దీనికి పిక్చర్ మాత్రం మొబైల్లో తీసుకోవాలంటే 200 రూపీస్ పే చేయాలి అన్నారు. సో ఎందుకు మాకు అని చెప్పేసి అక్కడ ప్రతిదీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. సో
చూడండి నేనైతే ఎలా ఎంజాయ్ చేశానో చూడండి. కొంచెం బ్లాక్గా వచ్చింది. ఏంటంటే వీడియో తీసుకున్నాను, సో అలా వస్తుంది. నేను అనుకున్నాను కాబట్టి నాకు తెలియలేదు. నేను రైడ్ చేస్తున్నప్పుడు తీసుకున్నాను అంటే తెలియదు. వేరే వాళ్ళు రైడ్ చేస్తున్నప్పుడు తీశాను. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈవినింగ్ అయింది కాబట్టి డ్రమ్స్తో పిల్లల్ని ఆనందించడానికి బాగా కార్టూన్స్ అలాగా ఒక రౌండ్ అయితే వేయించారు. ఇక్కడ కూడా చాలా చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఫొటోస్ దిగడం కానీ అలాగా అందరూ బాగా ఎంజాయ్ చేశారు. మా అబ్బాయి కూడా అలానే ఫుల్గా ఎంజాయ్ చేశాడు అనమాట. సో డ్రమ్స్ అయితే ఫోక్తో వాయించారనమాట. చాలా సూపర్గా వాయించారు. తర్వాత ఈవినింగ్ డాన్స్ లాగా చేశారు. జోకా చేసుకున్నాను. ఇది కూడా కొంచెం నవ్వుతూ బాగానే ఉంది. నైస్. పిల్లలకి కొంచెం రిలీఫ్ కోసం పెడుతూ ఉంటారన్నమాట. ఈవినింగ్ 7కి క్లోజ్ అన్నమాట. ఇది మార్నింగ్ స్టార్ట్ అయ్యి 9 to 11 నుంచి ఆర్ 9 నుంచి స్టార్ట్ అయింది. 9 అయితే మ్యాక్సిమం అవ్వదు. సో 11 to 7 వరకే స్టార్ట్ అవుతుంది. సో ఎంజాయ్ చేసి 7 వరకు ఎంజాయ్ చేసి వెళ్తాము. అందులోనూ హాఫ్ మాత్రమే కంప్లీట్ చేయగలుగుతాము. ఇంత మొత్తంలో ఎంత త్వరగా అయితే అంత. ఫ్రెండ్స్తో వెళ్తే అంత కవర్ చేయొచ్చు, ఫ్యామిలీతో వెళ్తే అంత కవర్ చేయకపోవచ్చు. సో మేమైతే హాఫ్ కంప్లీట్ చేసినా మేమైతే ఎంజాయ్ చేసి వెళ్ళాము. స్నాక్స్ కూడా ఇస్తారు మనకి. టీ, కాఫీ, సమోసా ఇట్లా ఇస్తారనమాట మనకి స్నాక్స్ టికెట్తో పాటు. సో ఇక్కడ ఏంటంటే మేము బ్యాక్ సైడ్ కవర్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ కొన్ని రైడ్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కుదామని. రైట్ సైడ్ వచ్చేసాము పిల్లలకి మాత్రమే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసాము పెద్దలకి ఉంటుంది. సో ఇక్కడ చూసారా టెక్స్ అనేది ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి కదా. సో ఈ రైడ్ అయితే పిల్లలు పెద్దలు ఇద్దరు ఎక్కొచ్చు రైడ్. మేము ఎక్కాము, ఎక్స్పీరియన్స్ చేసాము, కానీ బాగుంది. నైస్.
మేమైతే ఇప్పుడు ఎక్కలేదు. బట్ ఏంటంటే రైడ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు తీస్తే మనకు తెలియదు కాబట్టి సో ముందుగా నేను రైడ్ తీసాను ఎలా వెళ్తుంది ఏంటి అని. ఇది కూడా జస్ట్ ఒక చిన్న రోలర్ కోస్టర్ అనుకోవచ్చు. సో వీళ్ళ తర్వాత మేము రైడ్కి వెళ్తాము. సో అది కూడా నేను రైడ్ చేస్తున్నాను. సో చూడండి మా బాబు అయితే కొంచెం భయపడ్డాడు. వాడి ఫ్రెండ్కి వచ్చినాడు కాబట్టి కొంచెం భయపడ్డాడు. కొంచెం భయపడ్డాడు. ఎందుకంటే లోపల ప్లేస్ కాబట్టి కొంచెం భయపడ్డాడు. సో ఇక్కడి నుంచి అయితే రైడ్ అయితే ఈజీగా ఉంది, కొత్తగా ఉంది. ఇక్కడి నుంచి అయితే అందరి పిల్లలు రైడ్ చేయాలండి. కానీ కొంచెం పిల్లలు తక్కువ మంది రావడంతో రైడ్స్ ఏం తిరగలేదు. మా ఇద్దరు పిల్లలు కోసం చెప్తున్నారు వాళ్ళు. వీడైతే అసలు ఆగలేదు, లెగిసిపోతున్నాడు. ఈ రైడ్ తప్పితే ఇంకా అసలు ఏ రైడే ఎక్కలేదు. కానీ మా అమ్మాయి మాత్రం ఎక్కింది, భయపడిపోయాడు, దిగిపోతున్నాడు, మళ్ళీ ఎక్కుతానని అంటున్నాడు. కానీ మా అమ్మాయి తర్వాత ఎక్కింది మా అమ్మాయి కూడా. సో చూడండి మా అమ్మాయి అయితే ధైర్యంగా ఎక్కి మరీ తిరుగుతుంది. సో తాను చూస్తూ మళ్ళీ ఎక్కుతానని మాత్రం అంటున్నాడు. ఎక్కుతానంటున్నాడు కానీ మళ్ళీ ఎక్కట్లేదు. అదిగోండి చూడండి ఎలా దొంగతనంగా చూస్తున్నాడు, ఎలా చూస్తున్నాడు. ఇక నెక్స్ట్ రైడ్ వచ్చేసి పిల్లలకి ట్రైన్ పెట్టారు. సో దీంట్లో అయితే మా పాప కొంచెం భయపడింది, ఎందుకంటే ఒక్కదే ఉంది కదా, కానీ భయం లేకుండా తిరిగింది అన్నమాట. సో డేరింగ్ గలది. అయితే టైం అయిపోతుంది. సో మేమైతే లాస్ట్ రైడ్ ఎక్కేసి బయలుదేరిపోతున్నాము. మా క్యాబ్ డ్రైవర్ కూడా ఫోన్ మీద ఫోన్ చేసేస్తున్నారు. సో లాస్ట్ ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ టైం మనం వెళ్తామో వెళ్ళమో తెలియదు కాబట్టి సో చిన్నగా ఏదొకటి గుర్తుగా కొనుక్కుందాం అనుకున్నాను. కానీ అక్కడికి ఇది కాస్ట్ ఎక్కువ. ఏంటంటే మనకి పేపర్ గ్లాసెస్ ఉంటాయి కదా, సో అవి కూడా 250 అట్లా పడింది అన్నమాట. సో అందుకని నేను ఒక చిన్న కీచైన్ తీసుకొని వచ్చేసాను. చిన్న కీచైన్ మనకి 60 నుంచి ఉన్నాయి, 60 నుంచి 200 వరకు ఉన్నాయి. సో నేను ఒక చిన్న కీచైన్ తీసుకున్నాను. ఈవినింగ్ మాత్రం లైటింగ్స్తో అద్దిరిపోయింది. కూర్చొని మనకి తినడానికి కానీ అట్లాగా సూపర్గా ఉంది. లైటింగ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. సో బయటకు వచ్చేసరికి చిన్న చిన్న స్టాల్స్ అనేది పెట్టారు, అందుట్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కానీ మాకు టైం అయిపోయింది కాబట్టి మేము ఇంకా వెళ్ళిపోయాము. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. సో గర్ల్ ఏంటి, టెడ్డీ బేర్స్ ఏంటి, మొత్తం ప్రతి ఒక్కటి ఉన్నాయి చిన్న చిన్న స్టాల్స్. ఇవన్నీ క్లేతో తయారు చేస్తారు. సో ఇవి మన విజయవాడలో కూడా ఉంటాయి, కానీ ఇక్కడికంటే అక్కడే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ బార్గెనింగ్ చేయడానికైనా ఉంటుంది, అక్కడ బార్గెనింగ్ చేసినా ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ కొంచెం వేరు కాబట్టి. సో లాస్ట్ ఇంకా అయిపోయింది. మేము బయటికి కూడా వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన సింబల్ని కూడా చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.